వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మహిళలకు 2500 పెళ్లికి తులం బంగారం అప్పటి నుంచే. ఏపీ పెన్షన్దారులకు గుడ్ న్యూస్, ఒకేసారి 3 నెలలకు నగదు. స్థానిక ఎన్నికల సంక్రాంతి తర్వాతే డిసెంబర్ నెలాఖరు వరకు రిజర్వేషన్లపై స్పష్టత. అదానీపై అభియోగాలు, భారత్ అమెరికా మధ్య విభేదాలేమీ ఏర్పడవని ధీమా. ఆ పోస్టర్లో సాయి పల్లవి ఎక్కడంటూ చిన్మయి సంచలన వ్యాఖ్యలు, దుమారం రేపుతున్న పోస్ట్. మహాలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు 2500, కళ్యాణలక్ష్మి ద్వారా తులం బంగారం కొత్త ఏడాదిలో అందజేయనున్నట్లు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు. మంత్రుల సబ్ కమిటీ నివేదిక రాగానే రైతు భరోసా ఇస్తామన్నారు. సర్పంచుల పెండింగ్ బిల్లులను డిసెంబర్ 9 నాటికి చెల్లించాలని సీఎం నిర్ణయించినట్లు చెప్పారు. వేల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని విమర్శించారు. గతంలో పెన్షన్ నగదును 2 నెలల పాటు వరుసగా తీసుకుని పింఛన్దారునికి నగదు చెల్లించడంలో ఇబ్బందులు ఉండేవి. అటువంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం ప్రస్తుతం 2 నెలల పాటు పింఛన్ తీసుకోకపోయినా 3వ నెలలో ఒకేసారి మొత్తం చెల్లించాలని నిర్ణయించింది. అంటే వరుసగా 2 నెలల పింఛన్ తీసుకొని పింఛన్దారునికి 3వ నెలలో 3 నెలలకు సంబంధించిన నగదును సచివాలయ సిబ్బంది అందజేస్తారు. అంతేకాకుండా పెన్షన్ తీసుకుంటున్న కుటుంబ యజమాని మరణిస్తే భార్యకు మరుసటి నెలలోనే వితంతు పింఛన్ మంజూరయ్యేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తమకు ఇంతటి వెసులుబాటు కల్పించడంపై పెన్షన్దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2025 జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేయనున్నట్లు సమాచారం. డిసెంబర్ 2వ వారం నాటికి రిజర్వేషన్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో డిసెంబర్ చివరిలో లేదా జనవరి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత మొత్తం 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలను పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. గౌతమ్ అదానీపై నమోదైన అభియోగాలపై అవగాహన ఉందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జేన్ పియరీ తెలిపారు. ఆరోపణలపై మరింత సమాచారం కావాలి అంటే ఎస్ఈసీ, డీఓజేను సంప్రదించాలని సూచించారు. ఈ వివాదంలో భారత్ అమెరికా మధ్య విభేదాలేమీ ఏర్పడవని ధీమా వ్యక్తం చేశారు. 2 దేశాల సంబంధాలు బలమైన పునాదులపై నిర్మించారని, గ్లోబల్ ఇష్యూపై పూర్తిస్థాయి పరస్పర సహకారం ఉంటుందన్నారు. ఈ వివాదాన్ని నిరంతరం పర్యవేక్షిస్తామని తెలిపారు. సాయి పల్లవి, శివకార్తికేయన్ జంటగా నటించిన అమరన్ సినిమా ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి అద్భుతంగా నటించింది అని అనడం కంటే ఆమె ఆ పాత్రలో జీవించింది అని చెప్పవచ్చు. ఈ భామ నటనకు గాను అందరూ ఆమె నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ అమరన్ సక్సెస్ పోస్టర్లో సాయి పల్లవి ఎక్కడా కనిపించలేదు. అలాగే ధనుష్ నటించిన మారి 2 సినిమాలో రౌడీ బేబీ సాంగ్ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సాంగ్ ఆలపించిన డీ ఫోటోను ఎక్కడా సక్సెస్ పోస్టర్లో షేర్ చేయలేదు. ఇక దీనిపై చిన్మయి తాజాగా ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. చూసారికి విభాగంలో బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.